హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసరికి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో అయితే వచ్చామండి. లేమూర్ అనే ఏరియాలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లేమూర్కి వెళ్ళిపోయే రోడ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కావూరి ఫారెస్ట్ నెస్ట్ అండి. ఇది రామ్కి డిస్కవరీ సిటీ పక్కనే ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇందులో ఆల్రెడీ మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఇందులో ఒక 350 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన 4 BHK విల్లా మీకు పూజా రూమ్తో పాటు హోమ్ థియేటర్ అన్నీ ఉంటాయన్నమాట. అలాంటి ఒక విల్లా అనేది సేల్కి వచ్చిందండి. ఇది ల్యాండ్ ఓనర్కి సంబంధించిన విల్లా అండి. ఇది 50 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో మీకు క్లబ్ హౌస్ చూసుకుంటే 48,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా అండి. ఇది 350 గజాల్లో ఉన్న విల్లా అండి. ఇది ఒక డూప్లెక్స్ విల్లా, కానీ 4 BHK విల్లా అనమాట. మీకు పూజా రూమ్ ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. న్యూ విల్లా అండి. మీరు ఇంటీరియర్ వర్క్ చేసుకొని రెడీగా మూవ్ అయితే కావచ్చు అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే ఒక గెస్ట్ బెడ్రూమ్తో పాటు కామన్ వాష్రూమ్, గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఒక హోమ్ థియేటర్, పూజా రూమ్ ఉంటుంది. దాంతోపాటుగా కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. ఇది కాకుండా ఇందులో ఈ విల్లాలో మనకి సర్వెంట్ రూమ్ అండ్ సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ సపరేట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అవి కూడా నేను కవర్ చేస్తాను. ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చాలా సైజ్ అయితే చాలా స్పేస్గా ఉంటుంది. 2 సైడ్ విండోస్ అయితే ఉంటాయి. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉంటుందండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. రైట్ సైడ్ చూసుకుంటే మీకు డైనింగ్ ఏరియా, లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు. ఇది మీకు కిచెన్ ఏరియా అండి. ఇది మనకి పైకి వెళ్ళిపోవడానికి అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే మనం పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. ఇది మీకు హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేక ఒక బెడ్రూమ్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు హోమ్ థియేటర్ కూడా పైన ఉంది, దాన్ని కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. ఇది ఇంకో బెడ్రూమ్ అనుకుందాం మనం. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే వాష్ ఏరియా వస్తుంది. చుట్టూతా మనకి చాలా స్పేస్ ఉంటుందండి. ఈ విల్లాస్లో మీకు వెంటిలేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఓనర్స్ అయితే ఇక్కడ లేరు కాబట్టి మెయింటెనెన్స్ లేదు, వాళ్ళు సేల్ చేయాలనుకుంటున్నారు. బ్యాక్ సైడ్ మనం వచ్చేసింది సర్వెంట్ క్వార్టర్స్కి వచ్చేసామండి. ఇది సర్వెంట్ రూము, దాని పక్కన వచ్చేసరికి సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అనమాట. ఇది మీకు అవసరం లేదు అనుకుంటే కిచెన్ అనేది మీకు స్పేసియస్గా అవుతుంది. చాలా స్పేసియస్ కిచెన్ అయితే అయిపోతుంది. అక్కడ నుంచి మీరు కొంచెం కిచెన్కి వైడ్ చేసుకోవచ్చు. చాలామంది మార్పులు చేసుకున్నారు, చేంజెస్ అనేవి చేసుకొని కిచెన్ని కొంచెం స్పేసియస్గా చేసుకున్నారు. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 2 బెడ్రూమ్స్ ఉంటుంది, ఒక హోమ్ థియేటర్ ఉంటుంది. కింద నేను 2 బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాను కదా, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాకు హోమ్ థియేటర్ అనేది కొంచెం స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి కూడా వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ విల్లా యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 3,400 SFT అండి. 350 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా. 3,35 lakhs కోట్ చేస్తున్నారండి. ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా కోట్ చేయడం జరుగుతుంది. మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. దాని డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్ స్క్రీన్ పైన అయితే ఉంటుందండి. దానికైతే మీరు కాల్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ విల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్ అయితే జరిగిపోయింది. మీకు ఆల్రెడీ కమ్యూనిటీ అయితే ఏర్పడింది అనమాట. సొసైటీ అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు ఉంటున్నారు విల్లా కమ్యూనిటీలో చాలామంది. వితౌట్ GST అనేది ఈ విల్లా అయితే వస్తుందండి. ఇది రామ్కి డిస్కవరీ సిటీ పక్కనే అయితే ఉంటుంది. లేమూర్ కన్నా ముందే ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి మీకు విల్లాకు వచ్చేసరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. మై గేట్ పాస్ ఉంటేనే ఎంటర్ అవుతారు. అంటే వెరీ స్ట్రిక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు బాల్కనీ అండి. ఇది చాలా స్పేసియస్ బాల్కనీ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్పేసియస్ బాల్కనీ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సెక్యూరిటీ వచ్చేసరికి 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను.
మీకు ఇందులో ఒక టెంపుల్ కూడా ఉంది, ఈ సొసైటీలో ఒక టెంపుల్ కూడా ఉంది. అలాగే క్లబ్ హౌస్ వచ్చేసరికి చాలా పెద్ద క్లబ్ హౌస్ అండి, మీకు 48,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, అలాగే మీకు బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, యోగా రూము, అలాగే బ్యాడ్మింటన్ కోర్టు మీకు అన్నీ ఉంటాయి అన్నమాట. మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.